హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ ప్రజల దాహార్తను తీర్చడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. మొదటి ఫేజ్ 1 ప్రక్షాళనలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను మంచినీటితో నింపబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇది సాధ్యమవుతుందా? రేవంత్ రెడ్డి దీన్ని ఎందుకింత సీరియస్గా తీసుకున్నారు? ఇందులో ఉన్న మైనస్లు ఏంటి అనే అంశాలను మనం క్లియర్గా చూసుకుంటే, మూసీ పునరుజ్జీవం సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్ట్. ఇది ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని తీసుకొచ్చేందుకు పలు కీలక ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాదుకు జలాశయాలకు తరలించే పనులను కూడా ఉస్మాన్ సాగర్ దగ్గర శంకుస్థాపన చేశారు. ఇక 7,360 కోట్లతో ప్రత్యేక విధానంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 40% ఇందులో భాగంగానే గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, ఫేజ్ 3 పథకాలను రూపొందించారు. దీంతోపాటు ORR ఫేజ్ 2లోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన 15 కొత్త రిజర్వాయర్లను ప్రారంభించనున్నారు. కాగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ విధానంలో చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 40% పెట్టుబడి పెట్టనుండగా కాంట్రాక్ట్ సంస్థ 60% నిధులను సమకూర్చుకోనుంది. పనులు ప్రారంభమైన తర్వాత నుంచి 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. వీటిలో మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని కేటాయించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నింపనున్నారు. మిగతా 17.5 టీఎంసీలను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. దీంతోపాటు గోదావరి జలాల తరలింపు మార్గం మధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతిరోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ORR ఫేజ్ 2లో భాగంగా GHMC, ORR పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు తాగునీటి సరఫరా కోసం 1,200 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తయింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 71 రిజర్వాయర్లను నిర్మించగా వీటిలో 15 కొత్త రిజర్వాయర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీటి ద్వారా సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, గట్కేసర్, కీసర, రాజేంద్ర నగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్చెరు, బొల్లారం సహా 14 మండలాల్లోని 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా తాగునీరు అందనుంది. మరోవైపు కోకాపేట లేఅవుట్ సమగ్ర అభివృద్ధిలో భాగంగా నియోపోలిస్ సెజ్కు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ అభివృద్ధి కోసం 298 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా దాదాపు 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. మొత్తంగా వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను చేపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం మరో కాళేశ్వరం అంటూ సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి, పనులైతే ప్రారంభమయ్యాయి. ముగింపు సరైన సమయానికి అవుతుందో లేదో.